హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు నాగ్స్ వెజ్ కిచెన్. ఈరోజు ఈ వీడియోలో అందరికీ ఎంతో ఇష్టమైన మామిడి తాండ్రాన్ని చూపించబోతున్నాను. సమ్మర్లో దొరికే ఈ మామిడి పండ్లతో మనం ఈ మామిడి తాండ్రాన్ని చేసుకున్నామంటే సంవత్సరం అంతా నిల్వ ఉంటుంది. ముందుగా దానికోసం మనం మామిడి పండ్లను తీసుకోవాలి. కేజీ మామిడి పండ్లను తీసుకున్నాను. కేజీ మామిడి పండ్లకు ఒకటి ఎక్స్ట్రాగా యాడ్ చేశాను. ఈ 4 మామిడి పండ్లతో మనం మ్యాంగో తాండ్రాను చేద్దాం. ముందుగా మామిడి పండును ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకోవాలి. చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని మనం మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. ఈ విధంగా కట్ చేసుకున్న ముక్కలను మిక్సీ జార్లో వేసుకుందాం. ఇప్పుడు దీన్ని మనం ఫైన్గా మిక్సీ పట్టుకోవాలి. ఈ విధంగా మనం ఫైన్ పేస్ట్ లాగా చేసుకోవాలి. మనకు ఎక్కడా కూడా ముక్క అనేది ఉండకుండా ఫైన్ పేస్ట్గా మనం మిక్సీ పట్టుకోవాలి. దీంట్లో వాటర్ ఏది కూడా యాడ్ చేయకూడదు. స్టవ్ మీద ఇప్పుడు మందపాటి గిన్నెని తీసుకుందాం. ఇందులో మనం మిక్సీ పట్టుకున్న మ్యాంగో ప్యూరీని ఇందులో యాడ్ చేసి కలుపుతూ ఉండాలి. ఈ విధంగా 5 మినిట్స్ కలిపిన తర్వాత ఇందులో రుచికి తగినంతగా షుగర్ని యాడ్ చేసుకోవాలి. నేను 1/2 కప్ కొద్దిగా తక్కువగా వేస్తున్నాను. మీ మ్యాంగో తీపిని బట్టి మీరు షుగర్ని యాడ్ చేసుకోండి. దీన్ని మనం బెల్లంతో కూడా చేసుకోవచ్చు, బట్ నేను చూపించేది షుగర్తో చూపిస్తున్నాను. మనం దీన్ని కలుపుతూనే ఉండాలి. ఈ షుగర్ కరిగేంత వరకు కూడా మనం దీన్ని కలుపుతూనే ఉండాలి. లేదు అంటే మనకు పైనకు చిట్లుతుంది. ఈ విధంగా షుగర్ అంతా మెల్ట్ అయిపోయిన తర్వాత అందులో కాస్త నిమ్మరసాన్ని యాడ్ చేసుకోండి. నిమ్మరసం యాడ్ చేయడం వల్ల కాస్త ఫ్లేవర్ అనేది బాగుంటుంది. లేదు అనుకుంటే స్కిప్ చేసేయండి. ఇప్పుడు ఒక 5 మినిట్స్ పాటు మనం ఈ విధంగా కలుపుకున్నాం కదా, మనకు కన్సిస్టెన్సీ అనేది ఇప్పుడు ఈ విధంగా వస్తుంది. కాస్త చిక్కబడుతుంది. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఒక 2 మినిట్స్ పాటు చల్లారనివ్వాలి. మరీ ఎక్కువగా కాదు, ఒక 2 మినిట్స్. ఆలోపు మనం ఒక ప్లేట్ తీసుకొని దానికి నెయ్యిని అప్లై చేసుకోవాలి. నేను మీడియం సైజులో ఉండే ప్లేట్ని తీసుకొని దానికి నెయ్యిని అప్లై చేశాను. నెయ్యి అప్లై చేసిన ప్లేట్లో మనం ఈ మ్యాంగో ప్యూరీని వేసుకోవాలి. ఇప్పుడు ఈ మ్యాంగో ప్యూరీని వేసుకున్న తర్వాత దాన్ని మనం స్పూన్తో ఈ విధంగా కాస్త స్ప్రెడ్ చేసేసి తర్వాత ట్యాప్ చేసుకోవాలి. ఈ విధంగా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత మనం ఎక్కడ కూడా బబుల్స్ అనేవి లేకుండా అది ఈవెన్గా వచ్చేలాగా స్ప్రెడ్ చేసుకోవాలి. ఈ విధంగా ట్యాప్ చేసినట్టయితే ఈవెన్గా మనకు వస్తుంది. ఇలా ట్యాప్ చేసుకున్న తర్వాత మనం ఈ ప్లేట్ని ఎండలో పెట్టేసేయాలి. నేను తీసుకున్న మ్యాంగోస్కి నాకు మీడియం సైజులో ఉండే 3 ప్లేట్స్లో కరెక్ట్గా వచ్చాయి. ఇప్పుడు వీటిని మనం ఎండలో పెట్టుకోవాలి. ఈ విధంగా ఎండలో ఒక 1 to 2 డేస్ పెట్టుకున్నాం అనుకోండి. బాగా ఎండగా ఉంటే ఒక రోజులో మనకు మామిడి తాండ్రా అనేది రెడీ అయిపోతుంది. లేదు అనుకుంటే మనకు ఖచ్చితంగా 2 డేస్ పడుతుంది. ఈ విధంగా రెడీ చేసుకున్న తాండ్రాని మనం నైఫ్తో ఎడ్జెస్ని ఈ విధంగా తీసుకోవాలి. ఈ విధంగా స్క్రేప్ చేసుకోవాలి. ఫస్ట్ ఈ విధంగా స్క్రేప్ చేసుకున్న తర్వాత మెల్లిగా మనం చేత్తో ఇలా అంటే మనకు మామిడి తాండ్రా అనేది ఈజీగా ప్లేట్ నుండి రిమూవ్ అయిపోతుంది. చూసారా, ప్లేట్ నుంచి ఎలా వచ్చేస్తుందో. మనకు మామిడి తాండ్రా అనేది పర్ఫెక్ట్గా వచ్చేసింది. ఇప్పుడు దీన్ని మనం కట్ చేసుకొని పెట్టుకోవాలి. ఈ విధంగా కట్ చేసుకున్న ముక్కలను మనం సంవత్సరం పాటు నిల్వ ఉంచుకోవచ్చు. చూసారా, మామిడి తాండ్రా అనేది ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. అచ్చం బయట కొన్న వాటిలాగానే ఉంటుంది టేస్ట్ కూడా. ఈ మామిడి తాండ్రాను పిల్లలు కూడా చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కీప్ వాచింగ్ మై ఛానల్. థ్యాంక్ యూ.